వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 News. జంగారెడ్డిగూడెం తల్లాడి సత్తిపండు 3వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె గీతా నారాయణ 20 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం తల్లాడ సత్తిపండు గీత కార్మిక భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కిషన్ సెల్ అధ్యక్షులు జట్టిగురునాథరావు పాల్గొన్నారు. తల్లాడి సత్తిపండు అన్ని వర్గాల వారికి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఆయన కుమార్తె గీతా నారాయణ ఆయన ఆశయాలను నెరవేర్చారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు గీతా నారాయణ ఇంకెన్నో ప్రజలకు సేవ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు, కంచర్ల రత్నం, మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, పడమటి గిరిబాబు గౌడ్, పిపిఎన్ చందర్రావు, మట్టా సత్తిపండు, డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు, పరిమి సత్యనారాయణ, షేక్ ముస్తఫా, ఎంఎస్ఆర్ నర్సిరెడ్డి, అయినాల వెంకటరమణమూర్తి, మేక సింహాద్రి, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, తల్లాడి శ్రీను, భూ బత్తుల శివ, కౌన్సిలర్ కిషోర్, టౌన్ వైసీపీ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, లోకార్పు వెంకటేశ్వరరావు, కాసర్ తులసి రెడ్డి, తల్లాడి సంజయ్ పుర ప్రముఖులు పాల్గొన్నారు. మನೆಯಲ್ಲಿ వెన్నెలమ్మ, ఇది స్థానిక కౌన్సిలర్ సంజయ్ చేది సంజయ్ చేది మంచం సునీత, ఆరేపల్లి మంగతారు. ఈ కార్యక్రమానికి మెయిన్ నా మోటివేషన్ మా నాన్నగారి యొక్క స్ఫూర్తి, మా నాన్నగారి యొక్క 3వ వర్ధంతి. ఇప్పటి వరకు చూసుకుంటే నేను విగ్రహ ఆవిష్కరణ చేశాను తప్ప ఆయన పేరు మీద ఏ కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతోనే విగ్రహాన్ని నేను దానికోసం ప్రయత్నం చేయడం సంకల్పించడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ నాకు వెన్నట్టు నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి నా చివరి శ్వాస వరకు వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ నా చివరి శ్వాస వరకు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ప్రయత్నంలో అదే సంకల్పంతో ముందుకు వెళ్ళాలను మెయిన్ ఉద్దేశంతో మెయిన్ మోటివేషన్ నాకు. నాన్నగారి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హెల్త్ అండ్ ఫైనాన్షియల్ సోర్స్ ఏర్పాటు చేయడం కోసం ప్రతి మహిళకు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా మెయిన్. నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. నాన్నగారు గమనించింది చెప్తుంది కొంతవరకు అయితే ఆయన నేను గమనించుకున్నది. ఎందుకంటే ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఆయన చెప్పింది కొంత. నేను ఆయన గమనిస్తూ చూసిన పెరిగి నాకు నాన్న అలా మెచ్చుకుంటున్నారు, నన్ను ఎలా మెచ్చుకోవాలి, నేను ఏం చేయాలి అని ఆలోచన అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఎలా చేయాలో నాకు తెలియదు. డెఫినెట్గా మన సంకల్పం గట్టిదైతే డెఫినెట్గా మనం ఏదనుకుంటే సాధిస్తామనే సంకల్పం నా నాన్నగారి నుంచి నాకు వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఈ 3 yearsలో నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి స్కూల్స్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 9,000, సెకండ్ ప్రైజ్ 6,000, థర్డ్ ప్రైజ్ 3,000, అలాగే బాయ్స్ గర్ల్స్కి ఇద్దరికి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇయర్ మనం సోయింగ్ మిషన్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో పేదవాళ్ళకి, మనం ఈ దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కావచ్చు, లైక్ మనం ఫైనాన్షియల్ సోర్స్ కావచ్చు, మన ఆలోచనలు మన తెలివితేటలు ప్రతిదీ కూడా డబ్బు ఉంటేనే కాదు, అలాగే చదువు ఉంటేనే కాదు, మనకి మంచి సంస్కారం ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లే పిల్లల్ని సక్రమంగా ఒక స్థాయికి చేర్చగలిగేది డిసిప్లిన్ అనేది నేర్పించడం. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు, అలాగే చదువు ఉండకపోవచ్చు, కానీ మన డిసిప్లిన్ డెఫినెట్గా ఇంపార్టెంట్ పెడుతుంది. అది నేను నమ్ముతాను, పర్టికులర్ నేను నమ్ముతాను, సిద్ధాంతం కూడా అది. అలాగే నేను ఈ గ్రీన్ సంస్థ అనేది మేము 10 years నుంచి చేస్తున్నాం వైజాగ్లో. ఎప్పుడు నేను ఆ కార్యక్రమాలు ఇప్పుడు వైజాగ్ వరకే పరిమితమైనవి. హుదూద్ ట్రైన్లో చేశాము, అలాగే హుదూద్ ట్రైన్లో పాడేరు సైడ్ మేము రిమోట్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ అసలు మేము చాలా దీన స్థితిలో ఉన్న వాళ్ళకి అప్పుడు నాకు మెయిన్ ఆ మోటివేషన్ అనమాట. వాళ్ళకి ఒంటి మీద ఉన్న బట్ట కూడా అసలు సరిగా ఉండదు, మనకి ఇచ్చే ప్రతిదీ చాలా అసలు వాళ్ళకి చాలా విలువైంది. నాకు ఆ ఫోటో చాలా మోటివేషన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దగ్గర చూసుకోలేదు. వాళ్ళ కోసం నేను నిలబడాలి. ఇప్పుడు మన బంధువే కాదు, మన చుట్టమే కాదు, కష్టం ఉన్న ప్రతి ఒక్కరికి నేను చేయాలనే నా తపన. అది శక్తి ఉద్యమం చేసిన తర్వాత ఆ పాడేరు సైడ్ ఎవరైతే పిల్లలు ఉంటారో రూరల్ ఏరియాస్లో, వాళ్ళు నక్సల్స్లో కలిసిపోవడానికి మెయిన్ వాళ్ళకి పోలీసుని చూడడం భయపడడం, నక్సల్స్లో కలిసిపోవడం, వాళ్ళ తీరు అంతా డిఫరెంట్గా ఉండేది. అది మేము వర్క్ చేసినప్పుడు మేము గమనించి 500 మంది పోలీస్ వాళ్ళ సపోర్ట్ చాలా ఉండేది. 500 లీడర్స్లో 180 మెంబర్స్ పోలీస్ ట్రైనింగ్లో సక్సెస్ అయ్యి బాగా అచీవ్ అయ్యారు. అది మాకు స్ఫూర్తితోటి ఫర్దర్గా మేము ఇంకా ఎన్నో స్టెప్స్ తీసుకున్నాము. ఆ నక్సల్స్లో కలవకుండా జనాల్లోకి మమేకం అవడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు. అలాగే ఆర్ఫన్ హోమ్స్, జూనియర్ హోమ్స్, అంటే మదర్ ఫాదర్ విడిచిపెట్టేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలకి నేను ఎవ్రీ సాటర్డే సండే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి నా బిడ్డకైతే ఎలా చెప్తానో సేమ్ యాజ్ గా వాళ్ళు నా బిడ్డలకి నేను భావించి వాళ్ళకి అదే రీతిగా తీసుకుని వాళ్ళు నన్ను తల్లిగా భావించి ప్రతిదీ ఏది మన బిడ్డకి మంచి అని చెప్తామో అదే విధంగా నేను కూడా ఆర్ఫన్ హోమ్స్ లో, జూనియర్ హోమ్స్ లో ఎవ్రీ సాటర్డే సండే అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి 18 years వరకు జూనియర్ హోమ్ లో ఉంచుతారు. ఆఫ్టర్ 18 years డెఫినెట్ గా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సిందే. బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆధారం ఏముంటుంది, వాళ్ళకి గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాము, అదొకటి వర్క్ చేస్తుంటాము, అలాగే బ్లడ్ డొనేట్ క్యాంప్స్ చేస్తుంటాము. వింటర్ వచ్చేసరికి వింటర్ స్మైల్ అనేది పెట్టి పాడేరు సైడ్ మాకు మేము చూసే ఏరియాస్ లో వాళ్ళు చలికి మంచి కింద కుంపడి పెట్టుకుని మరి నిద్రపోతూ యాక్సిడెంట్ గా చనిపోయిన కూడా ఉన్నారు. మేము అక్కడ వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కావాల్సినవన్నీ మేము సమకూర్చడం అది. అలాగే మళ్ళీ మేము స్పోర్ట్స్ ఫౌండేషన్ నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళారు, వారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, హెల్త్, ఎవ్రీథింగ్. ఏంటంటే ప్రతి దానికి కూడా మా సంకల్పం ఒకటే. మన దగ్గర ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉండదు. ఇప్పుడు నాటికి మా సైడ్ ఫ్రెండ్స్ సహాయంతో మేము ఇలా ప్రతి స్టెప్ ముందుకు వెళ్తూనే ఉన్నాము. సో ఇది మనకు నా చేయడం మెయిన్ ఉద్దేశం. ముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలకు అతీతం, పార్టీలకు అతీతం. అంటే కమ్యూనిటీస్ నాకు కష్టం వచ్చిన ప్రతి వ్యక్తికి ఆకలేసి ఒక గోపురానికి ఆకలి వేయదు కదా, అందరికి ఆకలి ఉంటుంది కదా, అదే తోటి నేను ముందుకు వెళ్తున్నాను నిస్వార్థంగా. నాన్నగారి ఆలోచన ముందుకు తీసుకువెళ్ళాలి, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి, అదొక్కటే సంకల్పం నాకు. ఆయన నేను చిరంజీవిగా ఉంచుకోవాలి. ఆ తపనికి నిజంగా మన ఊరిలో కూడా ఏ రోజు ఏ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఏ ఒక్కరు కూడా మాకు కుదురుతాను చెప్పలేదు. నా కోసం కాదు, నాన్నగారు అభిమానులు నాకు తెలుసు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత సబ్జెక్ట్ గా బికాస్ ఆఫ్ మన ఈ పెద్దలు, వేదిక మీద పెద్దలు, అలాగే మీరందరూ మూలంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అవుతుంది. డెఫినెట్ గా ఫర్దర్ గా ముందు నేను చేయబోయే కార్యక్రమాన్ని నిస్వార్థంగా, రాజకీయాలకు అతీతంగా, అలాగే కులానికి అతీతంగా ఒకటే చెప్తున్నాను, ఆకలి అందరికీ ఉండదు. అందుకని సో ఏంటంటే ఈ కార్యక్రమానికి నేను ఈసారి కొంతమందికి ఇవ్వగలుగుతున్నాను. నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఉంటుంది. ఇది నెక్స్ట్ టైం అంటారు కానీ ఉండదని అనుకుంటారు, చాలా మంది భావించవచ్చు. ఎందుకంటే కొంతమంది పాసిబిలిటీ ఉండదు అనుకుని చేస్తున్నాను. మిగతా కొంతమంది పీపుల్స్ సెలెక్ట్ చేసుకుని డెఫినెట్ గా ఎవరికైనా నేర్చుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తాను, అది సక్సెస్ చేస్తాను డెఫినెట్ గా. అలాగే నేను ఆల్రెడీ ఆర్ఫన్ హోమ్స్ లో వర్క్ చేయించి గవర్నమెంట్ తరఫు నుంచి యూనిఫామ్స్ వాళ్ళకి ఏర్పాటు చేయించి వాళ్ళు వెళ్ళడానికి ఫైనాన్షియల్